హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి జ్యూసెస్ అంటే ఇష్టం? నేనైతే ఫ్రూట్స్ స్వీట్‌గా ఉంటే అలానే తినేస్తాను. ఒకవేళ స్వీట్‌గా లేకపోతే జ్యూసెసే ప్రిఫర్ చేస్తాను. మా పిల్లలకైతే జ్యూసెసే ఎక్కువగా తాగుతారు. ఓన్లీ వాటర్ మిలన్ అయితే అలానే తినేస్తారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఓన్లీ జ్యూసెసే ప్రిఫర్ చేస్తారు. ఒకే ఫ్యామిలీలోనే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి కదా. మరి మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? జ్యూసెసా? ఫ్రూట్సా? ఈ మస్క్ మిలన్ చూస్తూనే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి. ఎందుకంటారా? మేము చిన్నప్పుడైతే ఈ మస్క్ మిలన్ కంటే దాంట్లో ఉన్న విత్తనాల కోసమే మేము అదే పనిగా తినేవాళ్ళం. ఇప్పటి కాలంలో అయితే టైంపాస్కి బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ అని స్నాక్స్గా తింటున్నారు. మేము చిన్నప్పుడైతే ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. ఓన్లీ ఫ్రూట్సే తినేవాళ్ళం ఇంట్లోనే. మస్క్ మిలన్ తినేసి దాంట్లో ఉన్న విత్తనాలన్నీ కూడా ఇలాగ నీట్గా వాష్ చేస్తాం. దానికి ఉన్న గుజ్జు, విత్తనాలు అంతా సపరేట్ చేసేంత వరకు వాష్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెసే, బట్ విత్తనాల కోసం తప్పదు. ఇదంతా ఇంకా మనకి సన్లైట్లో మనం ఎండబెట్టాలి. మినిమం 1 డే టైం పడుతుంది ఎండడానికి. ఇలాగ నీట్గా ఎండబెట్టేస్తాం. ఇలా ఎండిపోయాక దానిపైన ఉన్న పొట్టు తీసేసి దాంట్లో ఉన్న విత్తనం మాత్రమే తినాలి. ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఆ ఫీలే వేరబ్బా. చిన్నప్పుడైతే టైం పాస్కి టీవీ పెట్టుకునేసి విత్తనాలు తింటా కూర్చునేవాళ్ళం. ఇంట్లో మొత్తం ఆ పొట్టే ఉండేది. మీరు కూడా ఇలాంటివి ఏమైనా చేసేవాళ్ళా?